ఢిల్లీకి సంబంధించిన మరిన్ని అంశాలు సవీన్ లైవ్లో అందిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ ట్రెండ్స్కి సంబంధించి అంటే కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడే తొలి ఫలితం వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి కొనసాగుతున్న ట్రెండ్స్లో బీజేపీ పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీకి ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ రాష్ట్రాన్ని ఎట్లాగైనా చేజెక్కించుకోవాలి, ఆమ్ ఆద్మీ పార్టీ గుప్పెట్లో ఉంటూ వస్తున్న ఢిల్లీ రాష్ట్రాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ భావించింది. హోరాహోరీగా ప్రచారం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం ఢిల్లీ రాష్ట్రంపైనే ఫోకస్ పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించి ఢిల్లీపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తం ఆయనే మోసారని చెప్పుకోవచ్చు. అమిత్ షా నేతృత్వంలోనే ఢిల్లీ ఎన్నికల మానిటరింగ్ మొత్తం జరిగింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారంలో ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి, ప్రచారంలో ఎవరెవరు పాల్గొనాలి అనే దానిపైన అమిత్ షా మొత్తం వ్యూహరచన చేశారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఆమ్ ఆద్మీ పార్టీ గురించి. 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ అనే అంశంతో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అన్నా హజారాతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 28 అసెంబ్లీ స్థానాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 28 స్థానాలు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా 8 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల కంటే 2015లో జన్ లోక్పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు తెలపకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం పడిపోయింది. 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. 2015లో 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 అసెంబ్లీ స్థానాలు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో బీజేపీ అప్పుడు 3 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 0 స్థానాలకే పరిమితమైంది. ఇక 2020లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ విక్టరీ సాధించింది. 62 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా ఒక్క స్థానం గెలుపొందకుండా 0 డిజిట్కే పరిమితమైన పరిస్థితి మనకు కనపడింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చివరి వరకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ల విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో, ఎందుకంటే 63 స్థానాలకు పైగా 62 స్థానాలకు పైగా ఆమ్ ఆద్మీ పార్టీకి సిట్టింగ్ స్థానాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒప్పుకోలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు 8% పైగా ఓట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. గత 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 53-54% ఓట్లు రాబట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 40% ఓట్లకే పరిమితం అయిపోయింది. అంటే దాదాపు 10% ఓట్లకు పైగా ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్లోనే అధికారంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో అధికారంలో కోల్పోయింది. ఇప్పుడు గెలుపొందిన 25 స్థానాలు అంటే లీడింగ్లో ఉన్నటువంటి 25 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ చివరి వరకు ట్రెండ్స్లో కౌంటింగ్లో ఎన్ని స్థానాల్లో బయటపడితే అన్ని స్థానాలు ఆ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ వెంట ఉంటారా, అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉంటారా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి వారిని బీజేపీలో చేర్చుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పుడు గెలుపొందిన ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలోనే కొనసాగుతారా లేకపోతే బీజేపీ వైపు చూస్తారా అనేది ఇక్కడ ప్రధాన అంశం. రెండోది, ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి నిలబడటం అంటే ఉనికి నిలబెట్టుకోవడం. పంజాబ్లో ప్రభుత్వం ఉంది, స్థిరమైన ప్రభుత్వం పంజాబ్లో ఉంది కాబట్టి పంజాబ్ ప్రభుత్వాన్ని బీజేపీ సుస్థిరంగా ఉంచగలుగుతుందా లేదా అనేది ఇక్కడ రెండో అంశంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే 5 ఏళ్లలో తిరిగి తన ఉనికిని నిలబెట్టుకుంటే బీజేపీని ఎదుర్కొని ఇది పెద్ద బూస్టప్గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం 2013 తర్వాత ఢిల్లీపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కేంద్రంలో అధికారం కోల్పోయింది. ఢిల్లీలోనూ ఎన్నికలు జరిగిన ప్రతిసారి నామమాత్రమైన పోటీ నెలకొని ఉంది. ప్రతి అసెంబ్లీ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీకి మాత్రం బీజేపీని ఒక దండయాత్రగానే బీజేపీ దీన్ని భావించింది.
కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారానికి దూరంగా బీజేపీ ఉండాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీ లిక్కర్ కేసు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇతర కేసుల్లో చిక్కుకోవడం, జైలుకు వెళ్ళడం, ప్రధానంగా ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మంత్రులను వరుసగా జైలుకు పంపడం, ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ముద్ర వేయడంలో బీజేపీ పార్టీ సఫలీకృతమైంది. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన ఫలితాలను మనం చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.